హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి తాజాగా వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి గమనిస్తే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ను హోస్ట్ నాగార్జున షేక్ చేస్తున్నాడనే చెప్పవచ్చు. ఒక్కో కంటెస్టెంట్తో చాలా క్లారిటీగా మాట్లాడుతూ వారి తాట తీసి వదిలేస్తున్నాడు. ఇక ముందుగా పృథ్వీతో మాట్లాడుతూ, నువ్వు ఆడేది గేమ్ అనుకుంటున్నావా లేక కుస్తీ ఆడుతున్నావా పృథ్వీ? ఆ ఈడ్చి పక్కన పడేయడం ఏంటి? చెప్తున్నా కూడా నీకు అర్థమవ్వదా పృథ్వీ? మిగిలిన వారందరూ నీలా చేయలేరా అంటూ పృథ్వీ గేమ్పై తీవ్ర విమర్శలు అయితే చేశారు నాగార్జున. ఇక ఆదిత్యతో మాట్లాడుతూ, సూపర్ ఆదిత్య, నీ ఏజ్కి మించి టాస్క్లో పర్ఫామ్ చేశావు. నువ్వు ఆడిన 2 టాస్కుల్లో నీ 100% అయితే ఇచ్చావు అంటూ పొగడ్తలు కురిపిస్తున్నాడు. ఇక నిఖిల్తో మాట్లాడుతున్న నాగార్జున, నీకు రెడ్ ఎగ్ గురించి చెప్పింది సీత అయితే ఆ రెడ్ ఎగ్ను సోనియాకు ఎందుకు ఇచ్చావు అని ప్రశ్నిస్తే నిఖిల్ ఏదో సమాధానం చెప్పబోతున్నాడు. ఇంతలో సీత కన్నీళ్లు పెట్టుకుంటూ, నిఖిల్ ఇంత మోసం చేస్తాడు అని అనుకోలేదు సార్ అంటూ నాగార్జునతో చెప్తుంది. ఇక విష్ణుప్రియతో మాట్లాడుతూ, విష్ణు, నువ్వు కావాలనే అలా చేస్తావో లేక నీ స్వభావమే అలా ఉంటుందో అర్థం కాదు, కానీ కొన్నిసార్లు నువ్వు రియాక్ట్ అయ్యే విధానం ఎదుటివారికి హట్ అయ్యేలాగా ఉంటుంది. అది కొంచెం చేంజ్ చేసుకో అని చెప్తున్నాడు. ఇక అభయ్తో అయితే, నువ్వు ఏమైనా గోవాకు వచ్చావా అభయ్? నీకు కావాల్సినవి అన్నీ దొరకడానికి చీఫ్ అయ్యిండి కూడా గేమ్ ఆడకుండా కనీసం మీ క్లాన్ సభ్యులకి సపోర్టుగా కూడా నిలవకుండా ఒక పక్కన కూర్చొని చూస్తుండిపోయావు. నువ్వు ఈ హౌస్లో ఉండటం ఎందుకు? ఇక వెళ్ళిపో అంటూ గేట్స్ ఓపెన్ చేయించాడు నాగార్జున. దీంతో అభయ్ ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు. ఇక యష్మితో మాట్లాడుతూ, నీ గేమ్ బాగుంది కానీ గేమ్పై నీకు తొక్కలో క్లారిటీ ఉంది అనడంతో యష్మి సారీ సార్ అని చెప్తుంది. గేమ్ ఒకటే బాగుంటే సరిపోదు యష్మి, మాట్లాడిన మాటలు కూడా బాగుండాలి, కానీ నువ్వు మాట్లాడిన మాటలు మాత్రం చాలా నీచంగా అనిపిస్తున్నాయి అంటూ చెప్తే యష్మి ఎమోషనల్ అయినట్టు ప్రోమోలో కనిపించడం విశేషం. ఇక ప్రోమో చివరిలో నాగార్జున సూపర్ ట్విస్ట్ అయితే ఇచ్చాడని చెప్పవచ్చు. ఈ వారం రెడ్ కార్డ్ ఉండబోతుంది. రెడ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఓ కంటెస్టెంట్ డైరెక్ట్గా నామినేషన్స్తో సంబంధం లేకుండా ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అంటూ ఒక హింట్ అయితే ఇచ్చి వదిలేశాడు. ఈ ప్రోమో చూసిన తర్వాత ఎవరు ఈ వారం రెడ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే ఎవరు రెడ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో వారి పేరును కూడా కామెంట్స్లో తెలపండి. అలాగే ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలిపి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.